ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములు ఉన్నప్పటికీ వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నవి. అవి కరిస్తే మాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చెయ్యాలి. లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు. కరిచిన పాము విషపుదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని ఘాట్లున్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, 3 అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడ నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజిని తీసుకొని ఆ ఘాట్లలో ఓ ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా 2-3 సార్లు 2 ఘాట్ల వద్ద చెయ్యాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 మిల్లీలీటర్ల నుండి 2 మిల్లీలీటర్ల వరకు మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA 200ను 5 ml బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 5 రూపాయల నుండి 10 రూపాయలే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తరువాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.